ఆంజనేయుడు భిక్షుక వేషంలో రామలక్ష్మణుని దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూశారు. రామలక్ష్మణుని చూశాడు ఆంజనేయుడు. వాళ్ళు మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు. ఇంద్ర సమాన తేజులు వాళ్ళు. పైగా మహాబల సత్వ సంపన్నులు, కండలు తిరిగినటువంటి శరీరము. అలా ఆయన ఎట్లా ఉన్నారంటే సింహపు నడకతోటి, తామర పుష్పాల వంటి నేత్రాలతోటి, అద్భుతంగా సూర్య తేజస్సును మించినటువంటి తేజస్సుతోటి, వాళ్ళు విశాలమైన వక్షస్థలాలతోటి, విశాల నేత్రములతోటి, వాళ్ళు సింహ మధ్యులుగా, అంటే సింహము నడుము లాంటి నడుముతోటి అద్భుతంగా లోకోత్తర మహాపురుషుల్లాగా వెలుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు సింహ పరాక్రమాలు చూడగానే వీళ్ళు సింహ పరాక్రములు అని అనిపించే అంత ఇదిగా, అంత స్ఫురణ కలిగేలాగా వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ విధంగా బలవంతులు, మానవంతులు, మహానుభావులు వీళ్ళందరినీ ఉన్నటువంటి పురుష వేషంలో ఉన్న సింహాల్లాగా కనిపించారు ఆంజనేయ స్వామికి ఆ రామ లక్ష్మణులు ఇద్దరు కూడా అని. అప్పుడు వాళ్ళతో అంటున్నాడు, మీరు నరముని వేషము పొందిన నరనారాయణుల పగిది నాకాగత నిర్జరవర వహ్నుల సరణిని ధరణిన్ చెరించు చంద్ర తరుణుల కరణిన్. నరముని వేషము పొందిన అయ్యా, మీరు ఎట్లా ఉన్నారంటే నరత్వము, నరులుగా ఉన్నారు, ముని వేషాల్లో ఉన్నారు. ఆ విధంగా ఉండి మిమ్మల్ని చూస్తూ ఉంటే నరనారాయణుల్లాగా కనిపిస్తూ ఉన్నారయ్యా మీరు. ఆ విధంగా నరనారాయణలాగా కనిపిస్తున్నారు. అలాగే నిర్జరవర వహ్నుల సరణిని, దేవతల్లాగా, అగ్నిదేవుళ్లాగా కనిపిస్తున్నారు. ఇలా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకరు చంద్రుడు, ఒకడు సూర్యుడు లాగా మీరు కనిపిస్తున్నారయ్యా అని ఆ ఆంజనేయుడు వాళ్ళని ప్రశంసిస్తాడు. మహాతేజవంతులు, బాహుబల సంపన్నులు, రాజలక్షణములు కలిగిన వారు, సముద్రాలచే చుట్టబడిన భూమినంతయు పాలించడి మహానుభావులు. మిమ్మల్ని చూస్తుంటే ఈ సప్త సముద్రాలుగా పరివృతమైనటువంటి ఈ వసుంధరా వలయం ఉందే, ఈ వసుంధరా వలయాన్ని కూడా ఏకఛత్రంగా పరిపాలించగలిగినటువంటి సమర్థులైనటువంటి మహావీరుల్లాగా, మహామనీషుల్లాగా కనిపిస్తున్నారయ్యా మీరు. అటువంటి మీరు జడలు ధరించి, జింక చర్మాలు ధరించి ఇటు రావాల్సిన అవసరం ఏమిటి నాయన? మీరు ఇలా ఎందుకు వచ్చారు? మిమ్మల్ని చూస్తుంటే, మీ తేజస్సు చూస్తుంటే ముల్లోకాలను పరిపాలించేటువంటి మహానుభావులాగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే జటాజూటాలు ధరించుకొని, జింక చర్మాలు ధరించి మునివృత్తిలో మీరు ఉన్నారు. మీరు ఏమిటి నాయన? మీకు ఏంటి అవసరం వచ్చింది? మీరెవరు? దయచేసి చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు నీవెవరు అని అడగలేదు రామలక్ష్మణులు. వాళ్ళు అడక్కముందే, ఇది గొప్ప విషయం అన్నమాట. అది ఈ వాళ్ళు అడక్కముందే ఆంజనేయ స్వామి ఆయనే తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఏమని అంటే, నేను సుగ్రీవుడి మంత్రిని, నేను సుగ్రీవుడు అనే వానర మహావీరుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ప్రస్తుతం సుగ్రీవుడు ఋష్యం ఒక పర్వతంలో ఉన్నారు. ఆ సుగ్రీవునితో మీకు స్నేహ సంబంధాలు కలపాలని నేను సుగ్రీవుని పంపున, ఆయన పంపితే నేను వచ్చానయ్యా. మా రాజు ఇప్పుడు కొంచెం ఆపదల్లో ఉన్నాడు. ఆపదలో మా రాజుకు మీరు ఏదైనా సహాయం చెయ్యండి అని కూడా స్వచ్ఛంగా చెప్పాడు. నా పేరు ఆంజనేయుడు, నేను కామరూపుడను, నేను వాయుదేవుని కుమారుడను, నా పేరు హనుమంతుడు అంటారు. కపట భిక్షుని వేషంలో వచ్చాను, అన్యథా భావించవద్దు. నేను మామూలు సన్యాసి వేషంలో వచ్చి అన్యథా భావించవద్దు. కారణం మీరు ఎందుకు వచ్చారో కారణం తెలియజేయండి అని ఆ ఆంజనేయుడు తన విషయము, సుగ్రీవుడి యొక్క విషయం కొంత
చెప్పారన్నమాట. అప్పుడు రాముడు మందస్మిత వదనారవిందుడై ఆనందంతో ఆయన లక్ష్మణుని చూసి ఇలా చెప్తున్నాడు. లక్ష్మణుడు జరిగిన వృత్తాంతం స్థూలంగా చెప్పాడు. కబంధుని వల్ల ఎప్పుడు లక్ష్మణుడు ఏం చెప్పాడంటే, కబంధుడు ఇతివృత్తం చెప్పాడు, కబంధుడు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు. అప్పుడు అది విషయం అంతా తెలుసుకున్నటువంటి ఆంజనేయ స్వామి అప్పుడు లక్ష్మణుడు కథంతా చెప్తూ ఉన్నాడు, ఆంజనేయ స్వామి వింటూ ఉన్నాడు. చూడండి, అది అక్కడ కావాల్సింది. కన్నీళ్ళ పర్యంతము అయ్యాడనమాట లక్ష్మణుడు. అలాంటి మహానుభావుడు శ్రీరాముడు సుగ్రీవుడు సహాయం అందించడానికి వచ్చాడు అని చెప్పాడు. పాపం లక్ష్మణుడే చెప్పాడు. కన్నీళ్లు నింపుకుంటూ జరిగిన కథంతా చెప్పినటువంటి లక్ష్మణుడు రాముడి గురించి చెప్పి, ఇలా రామలక్ష్మణుడు మేము ఇద్దరం ఇలా వచ్చాము, సీతమ్మ వారిని వెతుక్కుంటూ వచ్చాము అని చెప్పాడు. అప్పుడు ఆంజనేయుడు ఆలంబుద్ధతి చేసి చేవ చెడి ధైర్యం వేది అవ్వాలి చే ఆలింగోల్పడి వీడు పో విడిచి రాజ్యభ్రష్టుడై ధైర్యాన్ని పోగొట్టుకొని యుద్ధం చేసి ఓడిపోయి ధైర్యాన్ని పోగొట్టుకొని భార్యను విడనాడి రాజ్యాన్ని విడనాడి రాజ్యభ్రష్టుడై శ్రీలెల్లం చెడి కానలో మరుగుచున్ ఇంకా ఉన్న ఐశ్వర్యాన్ని అంతా కూడా కోల్పోయి ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయి ఈ అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు. అరుగుచును చేడ్పాటుతో నుండం చాలబోలగా మీకు అర్కజునకు సఖ్యంబువే కలియడు. అది ఇలా తిరుగుతున్నారు. ఇప్పుడు త్వరలోనే మీకు సుగ్రీవునికి తప్పక సఖ్యం స్నేహం కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు ఒక అవకాశం ఇచ్చాడనమాట. మీరు స్నేహం చేసుకోండి అనేటువంటి అవకాశం ఆంజనేయ స్వామి చెప్పాడు. ఆంజనేయుడు చాలా అద్భుతంగా మాట్లాడే శక్తి, బుద్ధి వికాసంతో అద్భుతంగా మాట్లాడే మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆ 2 వాక్యాల్లోనే చెప్పేశాడు, సుగ్రీవుడికి మీకు మైత్రి కుదురుతుంది, కుదిరించుకోండి అన్నట్లుగాను. అప్పుడు లక్ష్మణుడు సంతోషపడి అప్పుడు ఏమన్నాడంటే, రాముడు తమాషాగా అన్నాడు, మేము సూర్యవంశజులము, సుగ్రీవుడు సూర్యుని కుమారుడు, అందువల్ల మా ఇద్దరికి మైత్రి కుదురుతుంది అని నర్మగర్భంగా అద్భుతంగా చెప్పేశాడు. చాలా అద్భుతంగా అయినటువంటి మాట. మేము సూర్యవంశపు క్షత్రియులం, సుగ్రీవుడు సూర్యుని యొక్క కుమారుడు, కాబట్టి అక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, మా ఇద్దరికి స్నేహం కుదురుతుంది అని రాముడు నవ్వుతూ చెప్పాడనమాట. ఆ మాటలకు ఆంజనేయ స్వామి పులకించిపోయాడనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళని తీసుకొని సుగ్రీవుని దగ్గరకు వచ్చారు. అలా తీసుకొని ఋష్యముఖం దాటి మలయాద్రి చేరారు. ఋష్యముఖం దాటి మలయాద్రి పర్వతం చేరారు. అక్కడ రామలక్ష్మణులు ఉంచి హనుమంతుడు మలయాద్రి పర్వతం దగ్గర ఉంచారు. ఋష్యముఖంలో సుగ్రీవుడు ఉంటాడు. ఇక్కడ మలయాద్రి పర్వతం దగ్గర రామలక్ష్మణులు పెట్టేసి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సుగ్రీవుని దగ్గరకు వచ్చి, సుగ్రీవ, రామలక్ష్మణులు నీ స్నేహం కోరినారు, తీసుకొని వచ్చాను అని అన్నాడు. ఒక్కటి అద్భుతంగా చెప్పాడు అన్నమాట. ఇది చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ అన్నట్టుగా సూక్ష్మంగా చెప్పాడు, అర్ధబోధకంగా చెప్పాడు అనమాట. రామలక్ష్మణులు వాళ్ళు రాముడు ఒకరు, లక్ష్మణుడు ఒకరు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు, నీ స్నేహం కోరి వచ్చారు అని ఒక్క మాట అన్నాడు. అంటే అని వచ్చాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, రాముడు గురించి ఒక మాట అద్భుతంగా చెప్పాడు ఆంజనేయ స్వామి. రాముడంటే ధర్మజ్ఞుడు,
రాముడు అంటే ఎవరనుకున్నారు? ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసినవాడు. కృతజ్ఞుడు అంటే ఆయన లక్షణాలు చెప్తున్నాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకునేవాడు. సత్యసంధుడు, సత్యమునే మాట్లాడేవాడు, నిజాన్నే పలుకుతాడు. పితృవాక్య పరిపాలకుడు అంటే తండ్రి మాటను జవదాటని వాడు. అధిక బల పరాక్రమవంతుడు, ఎన్ని కాదు మహాబల సత్వ సంపన్నుడు, మహాబలుడు ఆయన. ఆశ్రిత వత్సలుడు, ఆశ్రయించిన వారిని వాత్సల్యంతో ప్రేమతో చూసుకునేటువంటి వాడు. సుగ్రీవ మహారాజా, నీ కార్యం సిద్ధిస్తుంది అన్నాడు. ఇన్ని ఉపమానాలు రాముడి గురించి చెప్పిన తర్వాత చివరికి ఏమన్నాడు? నీ కార్యం సిద్ధిస్తుంది అన్నాడు. అంటే ఒక మానవుడుకున్నటువంటి లోకోత్తరమైనటువంటి ఆ సత్ప్రవర్తన ఉందే, అది మొత్తం కూడా రాముడి గురించి ఆంజనేయుడు చెప్పాడు. చూడండి, ధర్మము తెలిసినవాడని, చేసిన మేలు మరిచేవాడు కాదని, సత్యసంధుడని, పితృవాక్ పరిపాలనా దక్షుడని, తర్వాత మహాబల పరకముతుడని, ఆశ్రయించిన వారిని ఆయన కాపాడేవాడని, అలా ఈ 6 ఉపమానాలతోటి ఆయన చెప్పాడు. అది సుగ్రీవునికి బాగా ఇంకా ఎక్కువ చెప్పనవసరం లేదు. టెక్స్ట్ విత్ గైడ్ కాకుండా మొత్తం అంతా చెప్పేస్తే ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు సుగ్రీవుడు. అప్పుడు తండ్రి ఆజ్ఞ కోసం అడవికి వచ్చాడండి ఆయన మహానుభావుడు. దశరథ మహారాజు అడవికి పొమ్మంటే వచ్చాడు. తన భార్యను ఒక రాక్షసుడు అయినటువంటి రావణాసురుడు ఉన్నాడే, వాడు అపహరించుకొని వెళ్ళాడు. అంచేత ఆమెను వెతుక్కుంటూ ఈ ఋషిముఖ పర్వతం దాకా వచ్చాడు. ఆ మహానుభావుణ్ణి గౌరవించండి అని ఆంజనేయుడు దూతగా, అంటే రామలక్ష్మణులకు సూర్యుడికి మధ్యవర్తి, అదే దూతగా వచ్చి చెప్పాడన్నమాట. అప్పుడు సుగ్రీవుడికి ఆనందం కలిగి, వాలి భయం వల్ల కలత చెందినటువంటి సుగ్రీవుడు ఈ మాటలు విని, అంటే రామలక్ష్మణుడు కూడా అనుమానించాడు, వాలిని పంపించాడు ఎవరని. ఇప్పుడు చెప్పాడు, ఆంజనేయ స్వామి చెప్పిన తర్వాత గుర్తుకు వచ్చింది. అన్నీ ఆ మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయి అప్పుడు అంటున్నాడు అన్నమాట. ఆంజనేయుడు మాటలకు సుగ్రీవుడు విపరీతంగా సంతోషించి వచ్చి హనుమంతునితో కలిసి సుగ్రీవుడు ఇలా రామలక్ష్మణులను కలవడానికి ఆంజనేయ స్వామి తీసుకొని వచ్చాడు. వాళ్ళతో ఇలా అంటాడు, జనవర నీదు ధర్మజయ సత్య పరాక్రమ శక్తులొప్పగా అనిల సుతుండు చెప్పే. అయ్యా మహాప్రభో రాజా, నీవు ధర్మాత్ముడవు, జయము గలవాడవు, సత్యము కలవాడవు, పరాక్రమము కలవాడవు అని నాకు ఆంజనేయుడు మారుతి చెప్పాడు. అవి అట్టివా నీ శుభదర్శనము నాకు అనుపమ రాజ్యభూతికరమయ్యడు. అయ్యా, నిన్ను చూడగానే నా మనసు ఆనందంతో నిండిపోయింది. తర్వాత మహాసామ్రాజ్యము నాకు వచ్చినంతగా నేను అనుభూతి పొందుతున్నాను. మహారాజ్యము నాకు సంప్రాప్తించినట్లుగా నేను అనుభూతి చెందుతున్నాను. వానర కోటితోడ నా మనమున నీకు నాకు తగ మైత్రి వనర్పగ బుద్ధి పుట్టెడన్. వానర వీరులతో సహా నీకు నాకు స్నేహం చేసుకోవాలని నాకు ఆలోచన వచ్చినది. నా బుద్ధి అలా ఉన్నది, మీతో స్నేహం కలపాలని నా మనస్సు అడుగుతున్నది నన్ను. ఆ విధంగా నేను మీతో స్నేహం చేయడానికి వచ్చాను అన్నాడు. మనమున నమ్మిక పుట్టగా, ఇంకా మనసులో నమ్మకం కలిగే విధంగా, జనవరా నేను మీకోసం మీ స్నేహం కోసం వచ్చాను. ఇంకా నమ్మకంగా చెప్తున్నాడు. చూడండి ఎంత తమాషాగా ఉందంటే, అంత అద్భుతంగా. జనవరా రామా చేసాపు, చేయి జాపయ్యా, చేయి జాపు రామా, నువ్వు చేయి జాపు అన్నాడు. అనవుడు జన